కాంగ్రెస్ 6 గ్యారంటీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్ల మోదీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలేదు. మళ్ళీ కేసీఆర్ 3సారి ముఖ్యమంత్రి, పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3సారి ముఖ్యమంత్రి అని చెప్పాలి. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పారు. మోడీ గారు కూడా ముందు అక్కీ బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటాడు అక్కీ బార్ 350 అంటాడు. నేను అంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కీ బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 అవుతుంది, ఒక్కొక్క వారం 50 అవుతుంది అని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 అవుతాయని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారు ఎవరున్నారు కాదా? రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం శిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవరున్నాడే? మన సబ్జెక్ట్ రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు, అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. రాహుల్ గాంధీ ఏదైతుందో ఆయన ఎన్నికలు అప్డేట్ చేయండి.